వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధాని రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అని మనం గతంలో కొన్ని వీడియోలు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ బతుకులు మారతాయి. 2019 నుంచి 2024 దాకా నరకం అనుభవించాము. కనీసం కౌలు కూడా ఇవ్వలేదు. హైకోర్టుకు వెళ్ళి పోరాడిన వారికి మాత్రమే కౌలు ఇచ్చారు. మిగతా రైతులకి కనీసం కౌలు కూడా చెల్లించలేదు. ఇక సెంటు భూమి పేరుతో 30,000 మందిని చిలకలూరుపేట, గుంటూరు, విజయవాడ, నందిగామ నియోజకవర్గాల నుంచి తీసుకొచ్చి R5 జోన్ క్రియేట్ చేసి అక్కడ పేదలకి సెంటు అంటూ శంకుస్థాపన చేశారు. ఇక రైతులకు ఇవ్వాల్సిన ఫ్లాట్స్ ఇప్పుడు కూడా ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. దీని మీద ఇటీవల గుంటూరులో అమరావతి రైతుల జేఏసీ సమావేశమై ఒక ప్రెస్ మీట్ పెట్టింది. అమరావతి రాజధాని రైతులు 14 డిమాండ్లతో ప్రభుత్వం ముందు ఉంచింది. 3 నెలలు అయిపోతా ఉంది. ఒక్కటి కూడా పరిష్కరించలేదు. కనీసం రైతులు వెళ్తే మంత్రి నారాయణ కానీ సిఆర్డీ అధికారులు కానీ సమాధానం కూడా చెప్పడం లేదు. మమ్మల్ని చేదరించుకుంటూ ఉన్నారు. మా భూములు మీకిచ్చి మేము మీ చుట్టూ తిరుగుతూ మీతో అవమానాలు మేమెందుకు పడాలి అని రైతులు ప్రధానమైన సమస్య. 10 ఎకరాలు ఇచ్చిన రైతులు ఉన్నారు, 20 ఎకరాలు ఇచ్చిన రైతులు ఉన్నారు, 5 ఎకరాలు ఇచ్చిన రైతులు ఉన్నారు, 3 ఎకరాలు ఇచ్చిన రైతులు ఉన్నారు. రైతు చేతిలో భూమి ఉంటే ప్రతి నెల ఎంతో కొంత ఆదాయం వస్తూ ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి ఇచ్చే కౌలు ఒక నెల రోజుల్లోనే మొత్తం మటాష్. మరి మిగతా 11 నెలలు ఎలా బతకాలి? అందుకే రైతులు మా ప్లాట్లు మాకు డెవలప్ చేసి ఇవ్వండి, పెగ్ మార్కింగ్ చేయండి, మా ప్లాట్ ఎక్కడుందో చూపించండి అని అడుగుతా ఉంటే మంత్రి నారాయణ తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తా ఉన్నాడు. 36 నెలల్లో మీ ప్లాట్స్ అన్ని డెవలప్మెంట్ చేసి ఇస్తాను అని ఎన్నిసార్లు చెప్పాలి అని ఒక రైతుని కసురుకున్నాడని కొన్ని మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఒక 2 జోన్స్లో అభివృద్ధి కార్యక్రమాలు రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్ దాంట్లో చేస్తూ ఉన్నారు. మొత్తం 69,346 ఫ్లాట్స్ రైతులకి ఇవ్వాల్సి ఉంది. 60,000 ఇచ్చేశారంట. ఇంకో 9,000 ఫ్లాట్స్ రైతులకు రిజిస్ట్రేషనే చేయలేదు. రైతులు భూమి ఇచ్చిన 11 సంవత్సరాల తర్వాత కూడా రైతులకు ఇవ్వాల్సిన పరిహారం విషయంలో తీవ్రమైన జాప్యం జరుగుతూ ఉంది. రోజుకు 30 నుంచి 40 ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్స్ అవుతా ఉన్నాయట. రైతులకి ఫ్లాట్స్ ఇచ్చే విషయంలో ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వహిస్తుంది? అవసరమైతే కొంతమంది సిబ్బందిని డిప్యుటేషన్ మీద తీసుకొచ్చి ఈ రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం మొత్తాన్ని ఒక నెల రోజుల్లో పూర్తి చేయాలి కదా. సరే, రిజిస్ట్రేషన్ చేసి కాగితాలు చేతులు పెడతారు, ప్లాట్ ఎక్కడ ఉందో తెలియదు. అది పరిస్థితి. రైతులు ఎవరన్నా అడిగితే నా ప్లాట్ చూపిద్దు కదా అంటే ఎవరు చూపాడు? చూసుకోపో, ఎట్లా ఉంది చూసుకోపో అంటారు. కొంతమంది రైతులు ఇంకా రాజధానికి ఇంకా 2,000 ఎకరాల భూమి ఇవ్వనే లేదు. ల్యాండ్ పూలింగ్లు ఇవ్వలేదు మీ మీద నమ్మకం లేక. సరే, నోటీసులు ఇచ్చి ఆ ల్యాండ్ చట్టం ప్రకారం దాన్ని స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. ఆ రైతుల దగ్గర నుంచి ఇంతవరకు భూమి తీసుకోలేదు. ఆ రైతుల దాంట్లో భూమిలో కొంతమంది రైతులకు ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ చేశారు. అంటే ఆ రైతులు ఇద్దరి మధ్య మరలా యుద్ధం పెడతా ఉన్నారు, వివాదాలు సృష్టిస్తూ ఉన్నారు. అమరావతి రాజధాని రైతులు ఏ క్షణంలోనైనా బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. అమరావతి రాజధాని రైతులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుద్ది, కనీసం మా ప్లాట్ ఎక్కడుందో చూపిస్తారు, అమ్ముకుంటాం, డెవలప్మెంట్ చేసుకుంటాం. ప్రభుత్వం చేయాల్సింది ఏంది? మా ప్లాట్ చూపించడం, కనీసం రోడ్డు, డ్రైనేజీ, కరెంటు సదుపాయాలు కల్పించడం. ఇంకంతే. 45 అంతస్తుల టవర్స్ 5 కట్టావా? 1,200 కోట్లతో హైకోర్టు భవనం లేపావా? 4,900 కోట్లతో అసెంబ్లీ నిర్మించావా? వాటి వల్ల అమరావతి రాజధాని రైతులకు ప్రయోజనం ఉండదు. 55,000 కోట్ల రూపాయల టెండర్స్ పిలిచి అమరావతి రాజధాని రైతులు ఫ్లాట్స్ డెవలప్మెంట్ చేయడానికి మాత్రం కేవలం 1,800 కోట్లు కేటాయించారు. అమరావతి రాజధానిలో రైతులకు ఇచ్చిన ప్రతి ఫ్లాట్కి రోడ్డు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్ సదుపాయాలు రావాలంటే కనీసం 16,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంది. మరి ఇంతవరకు దాదాపుగా 200 జోన్స్ ఉంటే ఒక 2-3 జోన్స్లో టెండర్స్ పిలిచారు. మిగతా జోన్స్లో టెండర్స్ ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఇంకా ఫ్లాట్స్ రైతులకు 30-40 ఫ్లాట్స్ ఇస్తున్నారంట రోజుకి. ఈ లెక్కన ఇంకా 9,000 మంది రైతులకు ఫ్లాట్సే ఇవ్వాలి. మరో 1 సంవత్సరం దాకా ఇంకా ఫ్లాట్స్ ఇస్తూనే ఉంటారు. ఫ్లాట్స్ ఇచ్చిన తర్వాత ఆ రైతు ఫ్లాట్ ఎక్కడుందో కనుక్కోవడానికి మరో 4-5 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. అమరావతి రాజధాని రైతులను ఇలా వదిలేసి మరలా అమరావతి 2.0 అంటూ బయలుదేరారు. దీంతో అమరావతి రాజధాని రైతుల్లో మరింత అసంతృప్తి పెరిగిపోయింది.
ఇప్పుడు కనుక మరలా అమరావతి రాజధాని విస్తరణ భూ సమీకరణ అని వెళ్తే మాత్రం రైతులు ఎవరు, ఎందుకంటే అమరావతి రాజధాని రైతులు చెప్తారు మేము అన్యాయం అయిపోయారా, మీరు కూడా అన్యాయం అయిపోతారు, భూమి ఇవ్వద్దు. ప్రభుత్వం చేతిలో భూమి పోయిన తర్వాత మనం వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళతో మాట్లాడాలి. మన చేతిలో భూమి ఉన్నప్పుడు వచ్చి అడుక్కుంటారు, అర్ధరాత్రి మీటింగులు పెడతారు, 5 కోట్ల మంది ప్రజలకు రాజధాని లేదు అని ఏడుస్తారు. ఒకసారి పట్టాలు అప్పచెప్పామంటే ఇక వాళ్ళ చుట్టూ తిరగాల, వాళ్ళతో అవమానాలు పడాల్సి వస్తుందని చెప్పేసి రైతులు వాపోతూ ఉన్నారు. రాబోయే రోజుల్లోనైనా అమరావతి రాజధాని రైతులకు సంబంధించి ప్రతి సమస్యను కనుక పరిష్కరించకపోతే గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి పెద్దగా తేడా ఉండదు. అమరావతి రాజధాని రైతులు గొంతమ్మ కోరికలు ఏం అడగడం లేదు, మా ఫ్లాట్ ఎక్కడ ఉందో చూపించండి, రోడ్డు సదుపాయం కల్పించండి అని అడుగుతూ ఉన్నారు. దానికి కూడా ఆ మంత్రి నారాయణ మాత్రం తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఇలాగే వ్యక్తం చేస్తే అమరావతి రాజధాని రైతులు మరో ఉద్యమానికి సిద్ధమయ్యే ప్రమాదం ఉంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి.